సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది అంకుల్? చాలా బాగుందండి, చాలా సంతోషంగా కూడా ఉన్నాము. కానీ పవన్ కళ్యాణ్ గారిని మేమందరం సీఎంగా కనుక చూస్తే ఇంకా సంతోషపడతాం. కళ్యాణ్ గారిని కొంతమంది కిందికి లాగాలనుకుంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మరి మీరు? ఖబర్దార్ అని చెప్తున్నాము. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని కిందకి లాగారో చెప్తున్నాము, కొడకల్లారా తాట తీస్తాం ఒక్కళ్ళకి. పవన్ కళ్యాణ్ అంటే ఎవరు అనుకున్నారు? ద రియల్ హీరో. రియల్గా ఆయన ఎంతో ఇంకా మొదలుకొని ప్రజలకు సేవ చేయాలి అని వచ్చినటువంటి ఒక గొప్ప హీరో ఆయన. అటువంటి ఆయన తన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆల్రెడీ వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆయన ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాడు. అవినీతి నిర్మూలనకి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాడు. అటువంటి హీరోని మీరు ఇట్లా కిందకు లాగానే ప్రయత్నం చేస్తే మటుకు మేము జన సైనికులం ఎవ్వరం ఊరుకోము, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరం ఊరుకోము. ఆయన గనక కిందకు లాగడం అంటూ జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుంది అని మేము బహిరంగంగా కూడా వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో సీఎం అవుతాడా పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన సీఎం అవ్వబోతున్నారు కూడా. జగన్కు పవన్కి పాలనలో డిఫరెన్స్ ఏంటి? ఎవరు పాలన బాగా నచ్చింది నీకు? యాక్చువల్గా జగన్ గారు ఆయన ఒక రకమైనటువంటి పాలన అందించారండి. ఆయన ఏంటంటే తన తండ్రి నుంచి వారసత్వంగా రావడం వల్ల ఆయన ఒక రకమైన ఎక్స్పీరియన్స్తో ఉన్నారు పొలిటికల్గా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కొన్ని సిద్ధాంతాల పరంగా వచ్చినటువంటి హీరో ఆయన. జగన్ గారు ఏమీ ఆయన ఆదాయం వదులుకొని రాజకీయాల్లోకి రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. ఇప్పుడు ఆయన కనుక హీరోగా నటిస్తే కొన్ని కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తారు ఆయనకి. అవన్నీ వదిలేసుకొని వచ్చాడు ఆయన. అన్ని రెమ్యునరేషన్ పక్కన పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలి, ఒక చీఫ్ మినిస్టర్ అయ్యి ప్రజలకు ఎంతో సేవ చేయాలి, మన రాష్ట్రాన్ని హై లెవెల్ తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఆలోచన తీరు వేరు. పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా భవిష్యత్తులో సీఎం అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు నెగిటివ్ చేస్తున్నారు కదా, పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్యాణ్ గారి మీద చేసే ఈ నెగిటివ్ని మీరు ఏమంటారు? తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇది మీరు పేటీఎం బ్యాచ్ తయారైపోయారు, అది మీకు కరెక్ట్ కాదు. ఎందుకంటే మన రాష్ట్రం అనేది డెవలప్ అవ్వాలి. ఒక ప్రముఖ హీరో బయటకు వచ్చి మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని కోరుతుంటే ప్రయత్నం చేస్తుంటే మీరు కూడా ఎంకరేజ్ చేయాలి. అంతేగాని మీరు పేటీఎం బ్యాచ్లో తయారైపోయి ఆయన్ని విమర్శించడం వల్ల మీకు ఏమీ ప్రయోజనం ఉండదు. ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే ఏమవుతుంది, అది తిరిగి వాళ్ళ మీద పడుతుంది అనే విషయం కూడా ఈ పేటీఎం బ్యాచ్ కూడా గమనించాలి. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు అంకుల్? ఖచ్చితంగా అండి తొడగొట్టి చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు రియల్ సూపర్ హీరో, పవర్ స్టార్. ఆయన ఒక్కసారి తొడగొట్టండి అంకుల్. తొడగొట్టి చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గ్రేట్ అంటారు. పవన్ కళ్యాణ్ గ్రేట్, సూపర్. ఫ్రీడమ్ ఫైటర్లలో కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు అనిపిస్తారు? ఆయన దాదాపు సుభాష్ చంద్రబోస్. ఎందుకంటే ఆయన స్థాయి పవర్ ఆయనకు ఉంది, యాంగ్జైటీ ఉంది. ఆయన స్థాయి ఒక సేవ చేయాలని తపన కూడా మన పవన్ కళ్యాణ్లో కనిపిస్తున్నది. రాష్ట్ర ఏపీ కానీ తెలంగాణ కానీ ఇంతమంది పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కళ్యాణ్ గారి స్థానం ఏంది? ఆయన ఏదైతే అనుకుంటున్నాడో ఆయన ఏమేం చేయాలనుకుంటున్నాడో ఆశయాలని మీరు ఏమనుకుంటారు? ఆయన ఇంకా ఏమేం చేయాలనుకుంటారు? ఆయన ఏ పదవిలో చూడాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆయన సీఎం పదవిలో చూద్దాం అనుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఎట్లయినా కాబోయే సీఎం. ఆయన వెంటనే కాకపోయినా చంద్రబాబు నాయుడు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా వెనక్కి వెళ్ళినా నెక్స్ట్ కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అని కూడా అందరం నమ్ముతున్నాం.